మోహన్ బాబు గారు మీ ఫిజిక్ అప్పట్లో మీ ఫిజిక్ టూ మచ్గా ఉండేదిగా, ఇప్పుడంటే కంట్రోల్లో ఉన్నారు కానీ బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నీ చేత చిన్నపిల్ల భయపెడుతున్నావ్? నేను మాకు అసలు ఏమి లేని రోజుల్లోనే మేము బాగా ఇచ్చేసాము, మీరు అసలు అన్నీ ఉండి డబ్బు ఉండి హోదా ఉండి పేరు ఉండి మీరు అసలు ఫిజిక్ మీద అసలు మెయింటెనెన్స్ లేదని చాలా సీరియస్ అయ్యారంట. విన్నావా? నేను చేయాలనుకున్న బాడీ నీలో చూడాలనుకున్నాను కదరా, ఎందుకు చేయలేకున్నారు? ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ స్లాప్ ఆన్ మై ఫేస్. కొట్టచ్చు, కొట్టాలి. మా ఇంట్లో ఎవరైనా మందు కొట్టి వస్తే ఎంత తప్పు, మా ఇంట్లో నీ చాక్లెట్ తింటే అంత పెద్ద తప్పు. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు మామూలుగా ఇప్పుడు? ఐ వర్క్అవుట్ అబౌట్ 2 hours a day. బట్ మీ అందరికి తెలియదు ఒకటి ఉంది, I'll be this year and I'll be ప్రపంచానికి చూపిస్తాను, hopefully by the end of this year. ప్రపంచానికి చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. I invented a food machine. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫుడ్ మెషిన్. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. ఆయనే సంపూర్ణేష్ బాబు. మీ మేధస్సుకు చేతులెత్తి పాదాభివందన చేస్తున్నాను బాబు. ఫుడ్ మేకింగ్ మెషిన్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది. ఈయన గనక 300 ఏళ్ల క్రితం పుట్టుంటే తమలపాకుతో టైఫాయిడ్ ని, కరివేపాకుతో క్యాన్సర్ ని నయం చేసుండేవాడని నేను బలంగా నమ్ముతాను. 76 వెరైటీలు, టేస్టీ అండ్ ఆల్ ఆటోమేటెడ్. చేత్తో తాకాల్సిన పనే లేదు. ఆయన మనిషా మరమనిషా అనిపించింది. వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర వేసిన తర్వాత అదే కట్ చేస్తుంది, అదే వెళ్తుంది. ఐప్యాడ్లో యూ హ్యావ్ టు కంట్రోల్. అంటే చిన్నప్పుడు వేసావరా? అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయా? నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా, సారీ. ఇన్ ద వరల్డ్ ఇట్స్ నాట్ దే. నాది పేటెంట్ పెండింగ్. ఇంకా రష్యన్ ఆర్మీకి సప్లై చేసే వాళ్ళు అడిగారు, ఆ మిషన్ మీద రెడీ అయిపోతే వీ వుడ్ లైక్ టు టేక్ ద ఎంటైర్ రష్యాకి మేము తీసుకుంటామని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో చాలా మంది పొట్టగొట్టబోతున్నారు. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర పంచాలని చెప్తేనే. సో మనిషిని నేను మూనుకు పంపించగలిగాం, కానీ మనం అందరం ఒక ఆటోమేటెడ్ కిచెన్ ఎందుకు చేయలేము అనుకున్నాం. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.